హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. ఇవాళ వీడియోలో చాలా సింపుల్ ట్రిక్తో కొలత బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో 10 నిమిషాల్లో నేర్చేసుకోండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. సో మీరు ఫుల్గా వీడియో వాచ్ చేస్తే ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే మన ఛానల్ వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ ద్వారా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్, ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా, కింద వచ్చేసి లైనింగ్ పీస్ అండ్ కొలత బ్లౌజ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్తో మెజర్మెంట్ చేసుకుంటూ బ్లౌజ్ అయితే కట్ చేద్దాం. సో బిగినర్స్ కూడా మీరు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుంటూ తర్వాత బ్లౌజ్ పైన ట్రై చేయండి నేను చూపిస్తున్న విధంగా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ని మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసి క్లాత్ ఎంత పడుతుందో దాన్ని మాత్రమే తీసుకుంటున్నాను నేను ఇక్కడ నేను హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ బెల్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి లైనింగ్ అనేది మనకు జస్ట్ ఫ్రంట్ బ్యాక్ మందమే కావాలి కాబట్టి ఎక్స్ట్రా పట్టదు కాబట్టి సో అలా క్లాత్ అయితే ఓన్లీ మనం విడ్త్ ఎంత ఉందో దాని మందం మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇలా బ్యాక్ సైడ్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ప్లీట్స్ కూడా వస్తుంటాయి కదా మనకు బ్యాక్ సైడ్ ప్లీట్స్ పెట్టేదానికి, దాన్ని కూడా ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే కొంచెం మనం లెంత్ ఎలా ఉందో స్ట్రైట్గా అలా పట్టుకొని షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా మనకు హైట్ తెలుస్తుంది, కరెక్ట్ లెంత్ ఎంత ఉందని చెప్పేసి. అలాగే నెక్ వచ్చేసి మనం 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం దొడ్డుగా ఉన్న వాళ్ళైతే 2.5 పెట్టుకోండి. ఇంకా షోల్డర్ ఏమో మనం సేమ్ బ్లౌజ్కి అయితే ఎలా ఉందో అలాగే షోల్డర్ అంతే పెట్టుకోవాలి బ్లౌజ్ పట్టుకొని. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ ఉంటుంది, ఆర్మ్ హోల్ కూడా మనకు కొలతతో అవసరం లేకుండా కుట్టు మందం మనకు బ్యాక్ సైడ్ ఉండే కుట్టు ఎంత ఉందో దాన్ని చూసి అలా మార్క్ చేసుకుంటా ఈజీగా అయిపోతుంది, మనకు సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఆ డాట్ని ఈ డాట్ని ఒక స్క్వేర్ షేప్లా వచ్చేలాగా మనం ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా నేను ఫింగర్తో అయితే తీసుకుంటాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది. ఫింగర్తో ఒక లైన్ మందం తీసుకోవాలి, దాన్ని ఒక సర్కిల్ షేప్లో అయితే గీసుకోవాలి రౌండ్గా, అదే మనకు ఆర్మ్ హోల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ కప్పు సైజ్ ఎంత ఉందంటే అలా నెక్ దగ్గర ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు నెక్ లెంత్ ఎంత వస్తుందని చెప్పేసి ఉంటుంది. ఇంకా మనం నెక్ విడ్త్ వచ్చేసి ఇలా బ్లౌజ్ పెట్టుకొని విడ్త్ ఎంత ఉందో అంటే లోతు భాగం ఎంత తీసుకున్నో ఇలా డ్రా చేసుకుంటే తర్వాత మనం ఏ నెక్ పెట్టుకున్నా కానీ ఆ విడ్త్ చూసుకుంటూ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను నార్మల్ రౌండ్ షేపే పెడుతున్నాను. సో చూస్తారు కదా, ఫ్రంట్లో అలా చిన్న ఒక కర్వ్ లెక్క ఇచ్చి చిన్నగా అండ్ కిందికి వచ్చేసరికి కొంచెం డీప్ పెట్టాను. సో షేప్ అనేది బాగా వస్తుంది. ఇలా రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రతిదీ మనం కొలత బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ దాంతో తీసుకున్నాం కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మీరు పేపర్ కటింగ్ చేస్తూ ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ నీట్గా కట్ చేసి పెట్టుకోండి కర్వ్ దగ్గర. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్ కూడా కట్ చేసేయండి. ఇంకా కుట్టేటప్పుడు కూడా నేను ఇంకా ఈజీగా ఎలా అయితే నెక్ డిజైన్ కానీ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను, సింగిల్గా అయిపోయేలాగా. సో ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను సింపుల్ ట్రిక్తో నేను ఎలా డ్రా చేసి ఎలా అయితే కట్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫిట్టింగ్ మందం అన్న ఒకటి డ్రా చేస్తాను. ఇప్పుడు సేమ్ అదే క్లాత్ మనం ఫోల్డ్ చేసుకున్న డబుల్ ఫోల్డ్ ఉంది కదా, అదే తీసుకొని దాన్నే మనం ఇక్కడ క్రాస్ కటింగ్ కాదు కాబట్టి స్ట్రైట్ కటింగ్ కాబట్టి సేమ్ టు సేమ్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో దాన్నే లైనింగ్ క్లాత్ పైన వేసి సేమ్ టు సేమ్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ సేమ్ చూస్తున్నారు కదా, చాక్ పీస్తో మనం ఎలా అయితే అది ఉందో సేమ్ టు సేమ్ మీరు డ్రా చేసేయండి. అక్కడ నెక్ 2 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. నెక్స్ట్ ఇంకా ఆర్మ్ హోల్ బిట్ అంతా సేమ్ టు సేమ్ పెట్టండి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్ ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను ఫ్రంట్ లైన్ కూడా
రౌండ్ షేపే పెట్టేసి ఒక 5 ఇంచెస్కి డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అంటే ఫ్రంట్ నెక్ డీప్ అనేది 5 ఇంచెస్ సరిపోతుంది. సో 5 ఇంచెస్ అయితే పెట్టాను నార్మల్గా. దాన్ని ఒక రౌండ్ షేప్లో మనం ఒక డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ అయితే ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ వచ్చేసి చంక లోతు భాగం కొంచెం ఎక్స్ట్రా తీస్తాం కాబట్టి ఇక్కడ ఒక కర్వ్ పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. సో బ్యాక్ అంటే ఫ్రంట్ కొంచెం డీప్ ఉంటుంది. ఇక్కడ ప్లీట్స్ పెట్టేది నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు. జస్ట్ 2 ఇంచెస్ మందం ఒక అయితే మార్క్ అయితే పెట్టాను. నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను మీకు ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి. సో డైరెక్ట్ కట్టింగ్ లేకుండా డైరెక్ట్ ప్లేట్స్ పెట్టేలాగా చెప్తాను. సో ఇప్పుడైతే ఇక్కడికే అలా మార్క్ పెట్టేసుకుంటున్నాను 2 ఇంచెస్ వరకు. సో 2 ఇంచెస్ ఇక్కడ 4.5 నార్మల్ 32, 34, 31, 30 లోపు ఉన్న సో కొలత వాళ్ళకైతే 2 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా కొంచెం దొడ్డు లావుగా ఉన్న వాళ్ళకైతే 2.5, 3 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు సేమ్ మనం బ్లౌజ్ పీస్ అయితే ఇలా వేసుకుంటున్నాను. కింది భాగం ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే కట్ చేసుకోవడానికి. సో దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి మనం దీనికి కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి మనకు ఎంత అయితే సరిపోతుందో అంత మందం తీసుకుంటే సరిపోతుంది. మిగిలింది దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో బెల్ హ్యాండ్స్ కాబట్టి శారీలో వచ్చే బ్లౌజ్ పీస్కి కొంచెం క్లాత్ అయితే నార్మల్గానే వస్తుంది కాబట్టి కొంచెం మనం చూసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇలా పెట్టేసి సేమ్ యాజ్టీజ్గా ఇంకా కట్ చేసుకోవడమే. పైన ఫ్రంట్ పార్ట్, కింద బ్యాక్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది జారు క్లాత్ కాబట్టి కొంచెం ఈ కుట్టేటప్పుడు అంతా పడిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉందనుకోండి మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ యాజ్టీజ్గా ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఇలా మొత్తం ఈక్వల్గా 2 పార్ట్స్ చేసుకొని, సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ఉంది కాబట్టి అది హ్యాండ్స్కి రానవసరం లేదు. అది దానికి పైనకి పెట్టేసి కింద ఎంత లెంత్ వరకు అయితే ఉందో అంత లెంత్ వరకు ఫోల్డ్ చేసేసాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకు టోటల్గా 8 ఫోల్డ్స్ వస్తాయి 2 హ్యాండ్స్కి. సో చూస్తున్నారు కదా, కింద 4 పైన 4 ఫోల్డ్స్ అట్లా వస్తాయి మనకు. ఆ బ్లాక్ది తీసేస్తున్నాను కాబట్టి బ్లాక్ కలర్ పెట్టామనుకోండి కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది, బట్ ఇంత లెంత్ మనకు సరిపోతుంది నార్మల్గా. సో ఇప్పుడు దీనికి ఆర్మ్ హోల్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో చంక భాగం మొత్తం ఎంత వస్తుందో చూడండి. 8 ఇంచెస్ ఉంది కదా, మనకు డబుల్ ఫోల్డ్ చేస్తే 4 ఇంచెస్కి సో తీసుకున్నాం అనుకోండి ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోతుంది మనకు. ఇలా 8 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నది మనం 4 ఇంచులు అనేది ఆర్మ్ హోల్కి, బట్ ఇప్పుడు అది సంబంధం లేకుండా ఇక్కడ కార్నర్ వరకు ఎంత హైట్ ఉందో టోటల్ ఒక రౌండ్ షేప్లో అంతే హైట్తో ఒక మార్క్ పెట్టుకోవాలి. అంటే మనం సేమ్ హైట్తో 7 ఉంది కాబట్టి 7కి టిక్ చేసుకోండి. ప్రతి పాయింట్ దగ్గర సర్కిల్ షేప్ రావాలి కాబట్టి ఫస్ట్ కార్నర్ నుంచి అలా 7 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టండి. సో ఇప్పుడు ఆ మనం పాయింట్ పెట్టుకున్న చుక్కలతో ఒక కర్వ్ లైన్ గీసుకోవాలి. సో ఇలా ఒక షేప్ గీయండి. సో ఇప్పుడు మనం ఆ క్లాత్ ఊరికే ఇలా పోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసేయండి.
మిడిల్ అలా పట్టుకుంటే క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకు హ్యాండ్స్ సర్కిల్ షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 2 సైడ్లో ఓపెన్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ కింది నుంచి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చేసి 4 ఇంచెస్ కాబట్టి ఆ ఫస్ట్ మార్క్ నుంచి 4 ఇంచెస్కి ఒక టిక్ పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం ఒక సర్కిల్ షేప్లో గీసుకోవాలి. మరీ వెడల్పుగా తీసుకోని అవసరం లేదు, ఇలా కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది. సో ఇదే మనకు ఆర్మ్ హోల్ అవుతుంది. చేతు జాయింట్ అనేది ఇక్కడ నుంచే మనం వేయాలన్నట్టు. సో డైరెక్ట్ ఇంకా మళ్ళీ హ్యాండ్స్కి వేరే స్టిచ్ అనేది రాదు, జాయింట్ స్టిచ్ అనేది డైరెక్ట్ ఆర్మ్ హోల్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు 2 హ్యాండ్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా 2 హ్యాండ్స్. ఇదైతే పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది మనకు. నేను పక్కకు పిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి ఎలా వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు మనకు టోటల్గా కటింగ్ అయితే అయిపోయింది. చూసారుగా, ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.